మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చాలా పెద్ద సమస్య అమ్మా. మేము కూలి పని చేసుకుని బ్రతికే వాళ్ళం. ఇట్లాంటివి బయట పెడితే పనిలో నుంచి తీసేస్తారేమోననే భయంతో ఇన్నాళ్ళు భరించానమ్మా. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఉన్నాడుగా హర్ష నా అల్లుడంటూ అందరి మీద దౌర్జన్యం చేస్తాడే ఆ బాబురావే. బాబాయ్ గారా? ఆ తమరికి బాబాయ్ ఏమో గాని మా పనుల పాలిటి కిరాతకుడమ్మా. కావాలనే అమాయకుడైనా ఒకడి మీద పగబట్టాడు. ఎవరతను? నాతో పాటే క్వారీలో పనిచేస్తాడమ్మా. పేదోడైనా నిజాయితీ పరుడు, కళ్ళ కపటం లేనోడు, స్వాతి ముత్యం లాంటోడు, తప్పును తప్పు అని ఎత్తి చూపించే గొప్ప మనసున్నోడమ్మా. అలాంటోడి మీద బాబురావు కావాలనే దొంగతనం నేరాన్ని అంటగట్టాడు. పనిలో నుంచి తీసేశాడు. కానీ హర్షబాబు గారు అతని నిజాయితీని నమ్మారు. మళ్ళీ తీసుకొచ్చి అతన్ని పనిలో పెట్టారు. దాంతో కక్ష గట్టిన ఆ దుర్మార్గుడి ఇవాళ ఏం జరిగింది? అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే ఏం జరుగుతుందో అదే జరిగిందమ్మా. అంటే కావాలని అతన్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఒక ట్రక్కు కంకర కుప్పని కావాలనే ఇక్కడి నుంచి ఎత్తి అక్కడ వెయ్యని హుకుం జారీ చేస్తే ఏంటమ్మా అర్థం? ఇది అన్యాయం, దారుణమని నేను అడ్డుపడబోతే పనిలోంచి తీసేస్తాను, జాగ్రత్త అని బెదిరించడాన్ని ఏమంటారమ్మా? మేం పనులమైనంత మాత్రాన మమ్మల్ని తొక్కేద్దామనుకుంటున్నాడా? మా గోడిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరనేగా. చా, ఇది డాడీ గురించి చెప్పి మొత్తం పెంట చేసేలా ఉందే. ఇదంతా క్వారీ దగ్గరే హర్ష సరికి చెప్పుకుందామంటే ఆ బాబురావు గోతికాడ నక్కలాగా బాబుగారి పక్కనే ఉంటాడమ్మా. అందుకే గుండె మండిపోతుంటే ఇలా మీ ఇంటి దాకా రావాల్సి వచ్చింది. అర్థమైంది. మౌనంగా ఉండాల్సినప్పుడు మాట్లాడడం ఎంత తప్పో, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉండడం అంతకన్నా పెద్ద తప్పు. ధైర్యంగా నువ్వు ఇక్కడికొచ్చి చాలా మంచి పని చేశావు. నీ మాటల్ని బట్టి ఆ శివ నిజాయితీపరుడు, మంచివాడు, అమాయకుడు అనిపిస్తోంది. మళ్ళీ నువ్వేమీ దిగులు పడద్దు. ఇక మీద శివాకి ఎలాంటి కష్టము రాకుండా ఇదంతా నేను హర్ష గారితో చెప్తాను. మై గాడ్, ఇదంతా బావకి తెలిస్తే ఇంట్లో అందరి ముందు నేను డాడీ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మగారు, వాళ్ళ మీద చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఆ దుర్మార్గుడు మరింతగా రెచ్చిపోతాడేమో. అలా జరగదు, జరగనివ్వను. నీకు నేను మాటిస్తున్నాను. నువ్వు నిశ్చింతగా ఉండు. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. హర్షబాబు నిజంగా దేవుడు. మీరు కూడా ఎంతో దయగల తల్లని అర్థమైంది. ఇక ఆ అమాయకుడి గురించి నాకెలాంటి దిగులు లేదు. ఏంటి, అతని మీద నువ్వు ఇంత అభిమానాన్ని చూపిస్తున్నావు అంటే అతన్ని నువ్వు ఇష్టపడుతున్నావా? ఇది ఇష్టమో, అభిమానమో, ప్రేమో ఇంకేదో నాకు తెలియదమ్మా. ఒక రాక్షసుడి చేతుల్లో నేను నాశనం కాకుండా నా శీలాన్ని కాపాడినోడు అతను. ఒక ఆడపిల్లగా నా మనసుని మొట్టమొదటిసారిగా కదిలించినోడు. అర్థమైందిలే. అతనికి ఎప్పుడు ఎలాంటి ఆపద రాకుండా చూసే బాధ్యత నాది. చాలా సంతోషం. ఉంటానమ్మా.
మీ పాపం పండే టైం ఇన్నాళ్ళకి వచ్చింది. మళ్ళీ కొంప ముంచావు కదే. బాబురావు కావాలనే దొంగతనం నేరాన్ని అంటగట్టాడు. ఒక ట్రక్కు కంకర కుప్పని కావాలనే ఇక్కడి నుంచెత్తి అక్కడ వెయ్యని హుకుం జారీ చేస్తే ఏంటమ్మా అర్థం? లేదు, ఆ బాబురావు వల్ల ఒక అమాయకుడికి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఏం జరిగినా సరే మళ్ళీకి నేనిచ్చిన మాటని నిలబెట్టుకోవాల్సిందే. హర్ష గారు, ఇవాళ ఇంత లేట్ అయింది? కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు కదా, క్వారీ ఎక్స్పాన్షన్ పనులన్నీ చూసుకునేసరికి ఇదిగో ఈ టైం అయింది. మీరు ఫ్రెష్ అయ్యారండి, భోజనం వడ్డిస్తాను. సరే, అమ్మ వాళ్ళు పడుకున్నారా? నాని కూడా మీకోసం ఎదురు చూసి ఇందాకే నిద్రపోయాడు. ఈ బిజినెస్ పనులతో వాణ్ణి చాలా మిస్ అవుతున్నాను. అనవసరంగా మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను. హర్ష గారు, బాధ్యతలు భుజాల మీద ఉన్నప్పుడు తల మీద ఎంత బరువున్నా తేలికగానే అనిపిస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది, భోంచేదురు కానీ రండి. హ్మ్. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. హ్మ్. ఇవాళ మీ క్వారీలో పనిచేసే మళ్ళీ మన ఇంటికొచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిందా? ఎందుకు? మీ మావయ్య బాబురావు గారి మీద కంప్లైంట్ చేయడానికి. కంప్లైంటా? ఏం జరిగింది? హర్ష గారు, మీకు తెలియకుండా జరగకూడనివి చాలానే జరుగుతున్నాయంట. బాబురావు గారు క్వారీలో పనిచేసే శివ అనే ఒక అతన్ని కావాలనే కష్టపెడుతున్నారట. ఏంటి, శివానా? అతను చాలా మంచివాడే. సరిగ్గా మళ్ళీ కూడా ఇదే మాట చెప్పింది. బాబురావు గారు అమాయకుడైన శివ మీద కావాలని కోపాన్ని ద్వేషాన్ని చూపిస్తున్నారట. అవకాశం దొరికితే చాలు మీరు పనోళ్ళు, మేము యజమానులమని బాగా రెచ్చిపోతున్నారట. ఆడ మగ అనే తేడా లేకుండా కూలీలని నోటుకొచ్చినట్టు తిడుతున్నారట. నిజంగానా? మామయ్య అలా బిహేవ్ చేస్తున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. అవును, తన గురించి ఎవరు చెడుగా చెప్పినా మీరు నమ్మరు, నమ్మలేరు అనేదే ఆయన ధైర్యం. ఆ ధైర్యంతోనే ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నారట.